ఇప్పుడు వినపడినటువంటి శబ్దం ఇక ముందు 5 ఏళ్లు వినపడపోయేటువంటి శబ్దం తమిళనాడులో ఇప్పుడు విన్నటువంటి విజిల్ శబ్దం. ఎస్, తమిళనాడులో విజిల్ మోత మోగుతోంది. టీవీకేకి ప్రజలు పట్టం కట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే 108 స్థానాల్లో, అంటే మ్యాజిక్ ఫిగర్ అక్కడ 118గా ఉంది. 108 స్థానాల్లో విజయ్ పార్టీ టీవీకే తమిళగా వెట్రి కళిగం పార్టీ దూసుకు వెళ్తోంది. ప్రజలందరూ కూడా విజిల్ కి పట్టం కడుతున్నారు అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పుడు టీవీకే అయితే ఉంది. కానీ అధికారం చేజెక్కించుకోవడానికి, సింగిల్ గా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, అధికారాన్ని ఫామ్ చేయడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి ఇంకొక 10 స్థానాల వెనుకంజలో టీవీకే ఉంది. ఆ 10 స్థానాలు వెనక ఉన్నటువంటి పరిస్థితి. 10 స్థానాల్లో గనక టీవీకే లీడ్ లోకి వస్తే రౌండ్స్ ముగిసే కొద్దీ టీవీకేనే గవర్నమెంట్ ని సింగిల్ గా ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఆశ్చర్యచకితంగా ప్రతిపక్షంలోనైనా ఉంటుంది అని భావించినటువంటి డిఎంకే స్టార్టింగ్ ట్రెండ్స్ లో, సో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లలో అధికారాన్ని ఆధిక్యతని ప్రదర్శించినటువంటి డిఎంకే పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని భావించినప్పటికీ ఈవీఎం లో ఎప్పుడైతే లెక్క పెట్టడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే డిఎంకే వెనకంజలోకి వెళ్ళింది. ఫస్ట్ సెకండ్ ప్లేస్ కి వచ్చింది. ఇప్పుడు ట్రెండ్స్ మారుతున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ అది సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది నిజంగా డిఎంకే పార్టీ రూలింగ్ ని రిప్రజెంట్ చేస్తున్న ఈ రిజల్ట్స్. సో గత 5 ఏళ్లలో డిఎంకే పార్టీ తమిళనాడులో ఎటువంటి పాలన చేసింది, ప్రజలకు ఎటువంటి పథకాలు ఇచ్చింది, ప్రజలని ఎలా పరిపాలించింది అనే విషయానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మనకి కనబడుతోంది.